హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము 5 కేజీల వరకు మామిడికాయ పచ్చడిని కొలతలతోని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇలా ప్రిపేర్ చేసిన మామిడికాయ పచ్చడి మనకు 1 ఇయర్ పాటు నిలువ ఉంటుందండి. ముందుగా మనము మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మామిడికాయలు తీసుకోవాలి. నేనైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు తీసేసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేయించేసి తెచ్చేసుకున్నా. ఇట్లా తెచ్చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మనము పొడి క్లాత్ తోటి నీట్గా తూడ్చేసుకోవాలి. తూడ్చేసుకునేటప్పుడు మామిడికాయ ముక్కల్లో మనకు జీడి లాంటిది ఉంటుందండి. ఆ జీడి తీసేసుకొని సన్నటి పేపర్ లాంటిది ఉంటుంది, ఆ పేపర్ తీసేసుకోవాలి. అట్లా జీడి అనేది లేకుండా తీసేసుకుంటేనే మనకు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఇట్లా మనకు మామిడికాయ ముక్కలన్నీ నీట్గా తూడ్చేసుకున్న తర్వాత ఒక బేసన్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా తీసేసుకున్న మామిడికాయ ముక్కలు 5 కేజీస్ వరకు వచ్చేసినాయండి నాకు. ఇట్లా కొలిచేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెంతుల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇట్లా వేయించేసుకున్న తర్వాత ఈ మెంతులు తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని జీలకర్రను కూడా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. జీలకర్ర అనేది మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతుల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 350 గ్రాముల వరకు సన్నటి ఆవాలు వేసుకోవాలండి. పచ్చళ్ళలోకి సన్నటి ఆవాలు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆవాలు కూడా మంచి లైట్గా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనము 5 కేజీస్ పచ్చడికి కిల్లంబావ వరకు నూనె వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఈ నూనెని బాగా వేడేంత వరకు వేడి చేసేసుకోవాలి. ఆలోపు మనము పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు పొట్టి తీసి పెట్టేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసి 1/2 కేజీ వరకు తీసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు తీసేసుకోవాలి. ఇప్పుడు మనము వేయించుకున్న జీలకర్ర మెంతుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పొడిలా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అవ్వాలన్నమాట. ఇట్లా వేసుకున్న పొడిని మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాల్ని కూడా వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి. మనం వేయించేసుకున్న జీలకర్ర మెంతులు అలాగే ఆవాలు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పొడిలా వేసుకోవాలండి. చూడండి, ఆవాలు ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు పొడిలా వేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని మనము వేడి చేసుకున్న ఆయిల్ని పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని మనం తీసుకున్న ఎండుమిరపకాయల్ని తొడిమెలు తీసేసుకొని ఈ విధంగా మధ్యలోకి చుంచి పోపులోకి వేసేసుకుంటే మనకు పచ్చడి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా ఎండుమిరపకాయలు అనేది ఆయిల్లో వేసేసిన తర్వాత కలుపుకుంటూ వేయించేసుకుంటే ఆ నూనె వేడికే మనకి ఎండుమిరపకాయలు అనేది మంచిగా వేగిపోతాయి. అలాగే ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి పోపు కనుక వేయించేసుకుంటే మనకు పోపు అనేది మాడిపోతుందండి. అందుకని చెప్పేసి మనము ఆయిల్ అనేది మరిగేంత వరకు వేడి చేసేసుకొని ఆ తర్వాత కింద పెట్టేసుకొని ఈ విధంగా పోపు వేసేసుకుంటే పోపు అనేది మాడిపోయకుండా కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలాగ మనము వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ వెల్లుల్లిపాయ పేస్ట్ని వేయించేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ వేడికే వెల్లుల్లిపాయ అనేది మంచిగా ఫ్రై అయిపోతుందండి. చూడండి, మనకు వెల్లుల్లిపాయ అనేది ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ అనేది మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ని కాసేపు చల్లార్చుకోవాలి. ఈ ఆయిల్ అనేది చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ చల్లారేంత వరకు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనం ఇక్కడ తుడిచిపెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1.5 కేజీ వరకు వేసుకోవాలండి. అలాగే 2 గుప్పెళ్ళ వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పోపు వేసుకున్నాం కదండి, ఈ పోపులోకి జీలకర్ర మెంతుల పొడిని
మొత్తం వేసుకోవద్దండి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి. మనం వేయించేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాం కదా, అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి ఆయిల్లో వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీకి పట్టేసుకున్న ఆవాల పొడిని మామిడికాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత మనం వేసిన ఉప్పు, ఆవాల పొడి, పసుపు అనేది మామిడికాయ ముక్కలకు పట్టేంత వరకు చేయితోని మంచిగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా చేయితోని కలిపేసుకుంటేనే ముక్కలకి మనం వేసిన ఆవపిండి అనేది మంచిగా కలిసిపోతుంది. ఇట్లా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చల్లార్చుకున్న పోపులోకి కారం వేసేసుకోవాలి. ఇక్కడ కారం వచ్చేసి 625 గ్రామ్స్ వరకు వేసేసుకోవాలండి. అలా అయితే మనకు పచ్చళ్ళలోకి కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కారాన్ని మనము పోపులోకి వేసేసుకున్న తర్వాత నూనెలో కలిసే విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కారం మనము పోపు అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేసి కలుపుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడు వేసి కలపొద్దు. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనము మామిడికాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఈ కారం అనేది మామిడికాయ ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. నేనంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా మామిడికాయ ముక్కలకు మొత్తం అంతా పట్టే విధంగా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని ఈవెన్గా ఇట్లా సెట్ చేసేసుకొని ఇప్పుడు ఈ బేసన్ పైన మనము ఒక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనం పచ్చడి పెట్టేసిన మార్నింగ్ ఒకసారి పచ్చడిని కలిపేసుకోవాలండి. కలిపేసుకునేటప్పుడు మనం వాడే గరిటెలు అనేది తడి లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, 2 డేస్ తర్వాత మనకు పచ్చడి అనేది మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి కలుపుకునేటప్పుడు మనకు సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కానీ నేను చెప్పిన కొలతలకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అనేది. ఈ విధంగా పచ్చడిని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాము. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో వేసుకోండి. జాడీ లేకపోతే ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బా ఉంటే ప్లాస్టిక్ డబ్బాలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని వేసేసుకోవాలి. పచ్చడి వేసేసుకునేటప్పుడు మనం వాడే డబ్బాలు అలాగే గరిటెలు తడి అనేది లేకుండా చూసుకుంటే మనకు మామిడికాయ పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. చూసారు కదండి మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసామో. ఈ మామిడికాయ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి ప్రిపేర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే పాడవకుండా ఉంటుందండి పచ్చడేనండి. ఈ మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని మనము తడి తగలని చోట జాగ్రత్తగా పెట్టేసుకోవాలండి. అవసరం ఉన్నప్పుడల్లా తడి లేని స్పూన్లతోటి కొంచెం కొంచెం తీసేసుకుంటూ సంవత్సరం పాటు మామిడికాయ పచ్చడిని తినేయచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.